ప్రపంచంలో ఎక్కువగా కనిపించేది విజయమే. కానీ నిజంగా జీవితాన్ని మార్చేది నిశ్శబ్దంలో జరిగే మార్పులు. ఎవరూ చూడని సమయంలో, ఎవరూ ప్రశంసించని సమయంలో నువ్వు చేసేది అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చాలామంది పెద్ద మార్పుల కోసం ఎదురు చూస్తారు. కానీ నిజం ఏమిటంటే, జీవితాన్ని మార్చేది పెద్ద నిర్ణయాలు కాదు, చిన్న అలవాట్లు. అవి కూడా గోలగా ఉండవు, నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ రోజు నీ జీవితాన్ని లోపల నుంచి మార్చే 5 నిశ్శబ్ద అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం మేల్కొనే ముందు ఉన్న ఆ నిశ్శబ్దం, అది చాలా శక్తివంతమైన సమయం. ఆ సమయంలో ఫోన్ లేదు, డిస్ట్రాక్షన్ లేదు, ఎవరి గొంతు లేదు, కేవలం నువ్వు, నీ ఆలోచనలు. ఆ 20 నుండి 30 నిమిషాలు నీ రోజు ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. నువ్వు ఆ సమయంలో ప్లాన్ చేస్తే నువ్వు రోజును కంట్రోల్ చేస్తావు, లేకపోతే ఆ రోజు నిన్ను కంట్రోల్ చేస్తుంది. చాలామంది బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్లకు వాళ్లే అర్థం కారు. రోజుకి 10 నిమిషాలు నువ్వు నీతో మాట్లాడాలి. నువ్వు ఎందుకు అలసిపోతున్నావో, ఎందుకు భయపడుతున్నావో, ఏం కావాలో ఈ ప్రశ్నలు అడుగు. ఎందుకంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నాక ఎవ్వరూ నిన్ను కన్ఫ్యూజ్ చేయలేరు. నీకు ఫోకస్ లేకపోవడం కాదు, నువ్వు ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతున్నావు. ఫోన్, సోషల్ మీడియా, చిన్న చిన్న డోపమైన్ హిట్స్, ఇవి నీ దృష్టిని దొంగాలిస్తాయి. రోజులో కొన్ని గంటలు డిస్ట్రాక్షన్ లేకుండా పని చేయడం, ఇది చిన్న విషయానికి కాదు, ఇది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే అలవాటు. పెద్ద విజయాలు ఒక్కరోజులో రావు. రోజుకు ఒక చిన్న పని పూర్తి చేయడం నేర్చుకో, అదే అసలు విజయం. నువ్వు చెప్పుకున్న పని పూర్తి చేస్తే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. అది చిన్నదైనా సరే, రోజూ ఒక గెలుపు కొన్ని రోజుల్లో అలవాటు అవుతుంది, కొన్ని నెలల్లో జీవితం అవుతుంది. ప్రపంచం ముందు చూపించాలనే ఆత్రం చాలామందిని ఆపేస్తుంది. అందుకే ముందు పనిచేయి, తర్వాత చూపించు. నిశ్శబ్దంగా కష్టపడేవాళ్లు ఒకరోజు గర్జిస్తారు. నీ ప్రోగ్రెస్ నీ తరపున మాట్లాడే రోజు వస్తుంది. ఈ అలవాట్లు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇవే నిన్ను లోపల నుంచి మార్చే శక్తి. నువ్వు అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఒక్క అలవాటు మొదలుపెట్టు, అది నిశ్శబ్దంగా మారడం మొదలవుతుంది. ఒకరోజు ప్రపంచం గమనిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికి అవసరం అనుకుంటే వాళ్లకు షేర్ చేయండి.